ఈశ్వర, పసితనము జ్ఞప్తికి లేదు, బాల్యము ఆటలమయము, యవ్వనము ప్రలోభాలమయము. నిన్ను తలవని మనస్సును మన్నించు, నిన్ను తెలియని బుద్ధిని కరుణించు. నీవే దిక్కని, నీవే నిజమని శరణు వేడుతున్నాను. ఆగ్రహించక అనుగ్రహించు. ఓం. మహర్షి దయానంద సరస్వతి వారు పూనాలో 4/7/1875 నుండి 4/8/1875 వరకు జరిపిన ఉపన్యాసములు 6వ రోజు 39వ భాగం. ఓం నమః. ఓం శాంతి. ప్రియ ఆత్మబంధువులకు, ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా నమః స్మాంశవి. మహర్షి దయానంద సరస్వతుల వారు జరిపినటువంటి ఉపన్యాసములు పూనాలో ఒక నెల రోజుల పాటు జరిపారు. 1875 సంవత్సరం. ఈ నెల రోజుల్లోనూ 15 ఉపన్యాసాలు ఇచ్చారు. అవి మీకు పరంపరంగా 38 ఎపిసోడ్స్గా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 39వ వస్తున్నది. ఇది ఏం చెప్తున్నారో చూడండి. సృష్టిని అనాది అని తలంచకున్నచో అవశ్యముగా సృష్టి ఒకనాడు ఆరంభమై ఉండవలెను. ప్రియ ఆత్మబంధువులు, ఇక్కడ గమనించండి. సృష్టి అనేటటువంటి దానికి ఆది లేదు, అంతము లేదు. ఇది అనాదిగా అలాగ తిరుగుతూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ఆరంభమున యోని భేదం కూడా ఉండెను. సృష్టి ప్రారంభమున యోని భేదం కూడా ఉండెను. 2 పేజీలను కడదాం. కొన్ని ఆత్మలు పశువాది యోనులలోను, మరికొన్ని ఆత్మలు మానవ యోనులలోను పుట్టుచున్నవి. అందుచే ఈశ్వరుడు న్యాయకారి అవుటలేదా? అంత ఖచ్చితంగా చెప్తున్నారో చూడండి. కొన్ని ఆత్మలు పశుపక్షాదులోని కూడా జన్మ తీసుకుంటాయి, కొన్ని ఆత్మలు మానవ యోనులోని కూడా జన్మ తీసుకుంటాయి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. ఏమిటంటే, సృష్టికి ఆరంభము లేదంటున్నారు కదా. మరి సృష్టికి ఆరంభము లేనప్పుడు పశుపక్షాదులలోకి ఆత్మలు ఏం పాపం చేసుకున్నాయని జన్మ తీసుకున్నాయి, ఏం పుణ్యం చేసుకున్నావని మానవ జన్మలోనికి వెళ్ళావి అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న మీకే కాదు, నేను వేదాలు చదవక పూర్వము నేను చాలాసార్లు ఎలాగ వాదించేవాడిని. సృష్టికి ప్రారంభంలో పశుపక్షాదులోనికి వెళ్ళి జన్మ తీసుకున్నప్పుడు అవి ఏం పాపం చేసేవి, పశుపక్షాదులోనికి వెళ్ళాలి, సృష్టి ప్రారంభమే ఒకటే కదా అని నేను అందరి చేత వాదించేవాడిని. అలాగే కానీ వేదాలు చదివిన తర్వాత, ఉపనిషత్సు, దర్శనములు ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది. గత కల్పంలో ప్రళయము అయిన తర్వాత ఆత్మలన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. యో శాపయతి సా దేవ. పరమాత్మ ప్రళయం అయిన తర్వాత ఆత్మలన్నింటినీ కూడా నిద్రావస్థలోకి పెట్టేస్తాడు. సర్వ ఆత్మలు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. మళ్ళా కల్పం తర్వాత మళ్ళీ నెక్స్ట్ కల్పన ప్రారంభిస్తాడు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. గత కల్పములో ఏ విధంగా అయితే రచన జరిగినదో ఈ కల్పంలో తిరిగి అదే సూర్య చంద్ర మొత్తం సమస్తము అదే విధంగా మళ్ళీ ప్రారంభించేస్తాడు. అయితే ఆ గత కల్పములో ఈ ఆత్మలని నిద్రావస్థలను వెళ్ళిపోయినప్పుడు ప్రళయం జరగక ముందుని ఆత్మలు ఏ కర్మలు చేస్తూ వచ్చారో, నీచ కర్మలు కావచ్చు లేదా పుణ్యకర్మలు కావచ్చు, ఏ కర్మలు చేస్తూ వచ్చారో ప్రళయమైన తర్వాత శరీరాలు నశించిపోయిన తర్వాత ఆత్మ నిద్రావస్థలను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మలు మళ్ళీ 2వ కల్పనలోకి వచ్చినప్పుడు ఆయా పుణ్య పాపపు కర్మలు అనుసరించి మళ్ళా 2వ జన్మలోనికి పశుపక్ష యోనుల్లోనికి మానవ యోనుల్లోనికి వెళ్ళిపోయి మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. అందుచే ఈశ్వరుడు న్యాయకారి అవుటలేదా అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అని కొందరు ప్రశ్నించారు.
ఇందుకు సమాధానమే మన బైబిల్లో దేవుడు మొదట స్త్రీ పురుషుల జంట ఒకదాన్ని ఉత్పన్నపరిచనే కలదు. ఆ స్త్రీ సైతాను ప్రేరేపించి జ్ఞానవృక్షం యొక్క ఫలమును భుజింపజేశాను. ఆ స్త్రీ వనరించిన అపరాధం వలన స్త్రీ పురుషులు పతితులైరి. ఇటుల లోకములోని జనులలో పాపము ప్రవేశించినది. ఇట్టి కపోల కల్పిత కథలను మేము వచింపము. ఖచ్చితంగా ఖండించేస్తున్నాడు. బైబిల్లో ఆడమ్ అండ్ ఈవ్ వృక్షఫలం తినకండి మీరు అని చెప్పేసి అంటాడు. ఈ అవ్వ వెళ్ళి ఆడమ్ అండ్ ఈవ్ వెళ్ళి ఆ చెట్టు వృక్షం ఫలం తినేస్తుంది, భర్త కూడా వేస్తుంది. ఇద్దరికి అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం అయ్యే మేము అగ్నంగా ఉన్నామని చెప్పేసి ఆ ఆకులు ఈ ఆకులు కప్పుకొని ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ దేవుడు వస్తాడు, ఎవర్రా మీరు బట్టలు కప్పుకున్నారని చెప్పి ఆయనకి అర్థమైపోతుంది. ఇలాంటి కట్టు కథలు మేము వచింపము అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. సృష్టి ఎట్లు ఉత్పత్తి అయినదో ఆర్యులు సూక్ష్మముగా ఆలోచించి తమ శాస్త్రముల ద్వారా తెలిపిరి. దానిని మీరు తెలుసుకొనుడు. నేడు సృష్టి ఎటుల కలదో అటుల ప్రారంభమున లేదు. ఇప్పుడు ఎలాగైతే సృష్టి ఇప్పుడు ఉన్నదో ఇలాగ ప్రారంభమున లేదు. అందువలన వర్తమాన సృష్టిని ఉత్తర సృష్టిని చెప్పుదు. దీనికి పూర్వము గల పూర్వ సృష్టిని ఆది సృష్టిని అనిదము. అటులైనచో ఈ విషయము సులభముగా అవగతమగును అని వివరిస్తున్నారు. తస్మాత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివ్యా ఓషధయ ఇత్యాది అని ఉపనిషత్తులు ఉండే మంత్రాలు అన్నమాట. ఆది సృష్టి యందు ఈశ్వరుడు అనేక మానవులను పశుపక్షులను ఉత్పన్నమనర్చను. ఇది క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. తతో మనుష్యాజాయంత ఇత్యాది ప్రమాణములు యజుర్వేద సంహిత యందున్నవి. కానీ వానిలో ఇప్పుడు ఉన్నట్లుగా జ్ఞాన కారణమున కర్మ కారణమున ఆనాడు భేదం లేకుండెను. వాటి అన్నింటికీ కేవలము ఆహార విహార మరియు మైథునాదులే తెలిసి ఉండెను. ఈ విషయమునందు కూడా సమస్త ప్రాణులు ఒకే విధముగా ఉండెను. సమస్త శరీరములు సర్వజీవులు భోగమునకే ఉన్నవి. ఈ సమస్త జీవ జంతువులు పరమేశ్వరుని నుండియే ఉత్పన్నమైనవి అని క్లియర్గా చెప్పేస్తున్నారు. భోగజీవులు, ఈ భోగజీవులు అనేటప్పటికీ కర్మజీవులు భోగజీవులు అంటే 2 రకాల విధానాలు వస్తాయి. భోగజీవులు అనేటువంటి పశుపక్షులు అన్నీ వచ్చేస్తాయి. కర్మజీవులు అనేటప్పటికీ మనం మానవులుగా వస్తుంటాము. ఇంకా వివరణ ఏం చెప్తారో చూద్దాం. సన్మూలాః సౌమ్యే మాః ప్రజాః సదాయతనాః సంప్రతిష్ఠాః తదాక్షరాత్ సౌమ్యే మాః ప్రజాయంతే. ఇవి ఎన్ని ఉపనిషత్తులు వస్తుంటుంటవి ఇత్యాదివి. చిన్న పిల్లలకు ఇచ్చట ఉన్నప్పుడును మరియు మరణించి అప్పుడును ఏ విధమైన శిక్ష లభించదు. అటుడే ఈ ఆది సృష్టిలోని మానవులెల్లరూ బాల్యావస్థ వంటి స్థితిలో ఉండేవి. వారికి అశిష్ట ప్రతిషిద్ధ చేష్టలుండెను. అనగా వారికి శాసనములు గాని నిషేధములు గాని విధించబడకుండెను. నేత్రములతో కేవలము రూపమును చూచుచుండిరి. శ్రోత్రములతో కేవలము వినిడివారు. పాదములతో కేవలం అటు ఇటు తిరిగిడేవారు. ఇంతకు మించి ఆ ఆది సృష్టిలో అవయవములతో ఏ విశేష క్రియలు వనరించకుండిరి. ఇట్టి వ్యవస్థ ఆది సృష్టి యందు 5 సంవత్సరముల వరకు జరుగుచుండిది. తర్వాత పరమాత్ముడు మానవులకు వేద జ్ఞానము అసంఖ్యను. అంటే సృష్టి ప్రారంభములో మానవులు ఎలాగ ఉన్నారో ఇక్కడ వివరించి మహర్షులు వారు చెప్తున్నారు. ఇంత అద్భుతంగా ఉంది. అంటే వాళ్ళకి 5 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా కళ్ళతో చూసేవారు. ఏ విధమైన శాస్త్రాలు కానీ నిషేధాలు కానీ వాళ్ళకు ఉండేవి కాదు. చూడటము వినడము, పాదములతో అటు ఇటు తిరగడము, ఈ 5 సంవత్సరాల ప్రాయం వరకు కూడా అలాగే అన్నీ జరుగుతుండేవి. ఆ తర్వాత పరమాత్ముడు మానవులకు వేద జ్ఞానము అసంఖ్యను. ఓం కం బ్రహ్మ యదా తత్యతార్థాన్ వేదతాత్స సతీభ్యః సమాభ్యః. ఇది యజుర్వేదంలో మాత్రం చెప్తుంది. ఏమంటే వేద జ్ఞానము వలన పాప పుణ్యముల జ్ఞానము కలిగినది. అది
పిమ్మట క్రమక్రమముగా ఆచరణలో భేదము కలుగసాగెను. తదనంతరము పాప పుణ్యముల వ్యవస్థ అనుసరించి సహజముగా కార్యములు జరగనారంభించెను. 5 సంవత్సరముల వరకు సృష్టి ప్రారంభంలో ఆదిలో, మరి ప్రారంభం అంటే మళ్ళీ మీకు ప్రారంభంగా నేర్చుకుంటారు, అది కాదు. ఒక కల్పం తర్వాత నెక్స్ట్ కల్పము ప్రారంభమైన అదనమాట. ఆ నెక్స్ట్ కల్ప ప్రారంభంలో 5 సంవత్సరముల వరకు కూడా వారికి ఏ విధమైనటువంటి శాసనాలు కానీ ఈ విధులు కానీ ఇవి లేకుండా సాగుతుండేవి. కళ్ళతో చూడడము, చెవులతో వినడము, పాదాలతో అటు ఇటు తిరగడం చేయడం ఇవన్నీ జరుగుతుండేవి. 5 సంవత్సరం తర్వాత పరమేశ్వరుడు వేద జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించాడు. ఆ వేద జ్ఞానము కలిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి పాప పుణ్యముల జ్ఞానము కలిగినది. పిమ్మట క్రమక్రమముగా ఆచరణలో భేదము కలుగసాగెను. తదనంతరము పాప పుణ్యముల వ్యవస్థను అనుసరించి సహజముగా కార్యములు జరగనారంభించెను. మానవుడు పాపము వలన పశు జన్మను బడిసెను. పాపము విడిపోగానే మరల మానవ జన్మకు వచ్చెను. ఆది సృష్టి యందు పశువులకు ఒకసారి మానవ జన్మ లభించెను. తర్వాత ఆచార భేదమును అనుసరించి పాప పుణ్యములు చేయుటచే వానికి కూడా జన్మాంతరములోనికి వెళ్ళడం జరిగినది. అది మానవ జన్మ నీచ కర్మలు చేస్తే మరి పశు జన్మలకు సృష్టి ప్రారంభంలో వాళ్ళ గత కర్మల తాలూకా ఫలములు అనుభవించి పశుపక్షాలకు వస్తే అవన్నీ ప్రక్షాళన అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మానవ జన్మ ప్రాప్తమవుతుంది. ఈ మానవ జన్మ ప్రాప్తమైన తర్వాత మళ్ళీ వాళ్ళు నీచ కర్మలు, జ్ఞానం ఉంది కదా, ఇక్కడ జ్ఞానం ఇచ్చాడు కదా పరమేశ్వరుడు, వేద జ్ఞానం ఇచ్చాడు కదా. ఈ వేద జ్ఞానం నేర్చుకోవటం వల్ల ఏది పాపము ఏది పుణ్యము, ఏ కర్మ చేస్తే వికర్మగా మారిపోయి నన్ను బంధిస్తుంది, ఏ కర్మ చేస్తే సుకర్మగా మారి నన్ను సుఖింపజేస్తుంది, ఏ కర్మ చేస్తే సాక్షిగా న్యూట్రల్ అయిపోతుంటుంది అనే విధానాలన్నీ కూడా ఈ వేద జ్ఞానంలో వీళ్ళు అర్థం చేసుకుని తద అనుగుణంగానే వీళ్ళు కర్మలు చేయడం ప్రారంభిస్తారు. ఒకసారి మానవ జన్మ లభించను. తర్వాత ఆచార భేదములను అనుసరించి పాప పుణ్యములు చేయుటచే వానికి కూడా జన్మాంతరంలోనికి వెళ్ళుట జరిగినది. మానవునకు పాపవాసన అంటే సంస్కారము ఎందుకు కలిగినవి అని కొందరు ప్రశ్నించారు. దానికి సమాధానం ఇది: పరమాత్ముడు మానవులకు స్వాతంత్ర్యం అసంఖ్యను. జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత జీవుడికి స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం ఆ పరమేశ్వరుడే ప్రసాదించాడు. అసంఖ్యను ఆ స్వాతంత్ర్యముచే ఏ ఏ పరిణామములు కలుగునో వానిని కూడా స్వీకరించవలెను. మీకు స్వతంత్రం మీకు ఇచ్చారు కదని సరే చెప్పి మీరు మీ ఇష్టానుసారంగా పనులు చేసేస్తే ఆ చేసిన పనులకి మీరేదే కదా కర్త. మరి కర్త మీరైనప్పుడు ఆ పని తాలూకా ఫలితం మీరే కదా అనుభవించాలి. మీరు చేసిన కర్మకి నేను ఫలితం ఎలాగా అనుభవిస్తాను? మీరు చేసిన కర్మకి కర్త మీరే కాబట్టి మీరే అనుభవిస్తారు. అదే చెప్తుంది, ఆ స్వాతంత్ర్యముచే ఏ ఏ పరిణామములు కలుగునో వానిని కూడా స్వీకరించవలను. సుఖమునకవలసిన సర్వ సౌఖ్యములు ఉన్నను స్వాతంత్ర్యం లేకునచో ఆ స్థితి దుఃఖంతో కూడినై స్వతంత్రమై అతడు అది దుఃఖమును సహించవలసి ఉండును. నిజానండి, స్వాతంత్రం ఉందండి, కానీ మిమ్మల్ని బంధించండి, మీకు అన్ని రకాలన్నీ పెట్టేస్తున్నాండి, మీకు ఏంటి ఏం సుఖం? మీకు అన్ని లోపల ఉన్నప్పుడు మీకు స్వాతంత్రం లేదు కదా. తద్వారా మీకు మళ్ళీ దుఃఖంతో కూడిన స్వతంత్రంగా మీరు ఉంటారన్నమాట. అది చెప్తున్నారు. అతి దుఃఖమునకు సహించవలసి ఉండును. ఎప్పుడు స్వాతంత్ర్యం ఉండినప్పటికీ కూడా ఆ స్థితి మీరు అనుభవించలేనప్పుడు అప్పుడు ఏమైపోతుంది? దుఃఖమే మీకు వచ్చేస్తూ ఉంటుంది, దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అటుల పాపవాసనలు కలుగును. ఇది అతని స్వాతంత్ర్యం యొక్క పరిణామమే. ఇందులకే ఈశ్వరునిపై దోషము ఆరోపింపజాలము. ఇక్కడ కొంచెం గమనించాలండి. ఏంటంటే మీరు స్వాతంత్రం ఇచ్చారు కదా, పరమేశ్వరుడు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఇష్టానుసారంగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోయారు స్వాతంత్ర్యంతో. మరి కర్మలకి మీకు మీరే కదా కర్త, ఆ ఫలితం మీరు అనుభవించారు కదా. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీరు ఇష్టానుసారంగా మీరు కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మల యొక్క ఫలాన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ స్వాతంత్ర్యం మీకు ఏమైంది? దుఃఖాన్ని తీసుకొచ్చేసేసింది. అంతే కదా. ఆ స్వాతంత్ర్యం ఉన్నప్పుడు జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానపూర్వకముగా జ్ఞానముతో ఈ స్వాతంత్ర్యాన్ని గలుపుకొని శ్రేష్ఠ కర్మలు సత్కర్మలతో మీరు జీవనయాత్ర సాగిస్తే దుఃఖం మీకు ఇంకెక్కడ ఉంటుంది? ఇక దుఃఖం మీకు ఉండదు. అది చెప్తున్నారు.
ఆ స్థితి దుఃఖంతో కూడిన స్వతంత్రమై ఉండు అతడు అతి దుఃఖమును సహించవలసి ఉండెను. అటులా పాప వాసనలు కలుగును. ఇది అతని స్వాతంత్రిక పరిణామమే. స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టానుసారిగా పిచ్చి పనులు, మోసపూరితమైనవి, దుష్కార్యాలు, నీచకరములు చేసేస్తే మీ స్వాతంత్ర్యానికి దుఃఖం మీరు అనుభవించవలసి వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇందులకి ఈశ్వరునిపై దోషము ఆరోపింపజాలము. కొందరు దుఃఖ విశేషముతో కూడిన ప్రదేశమును నరకమనియు మరియు సుఖ విశేషముల గల స్థానమును స్వర్గమనియు తలంతురు. ఇట్టి ఉభయ ప్రదేశములలో మానవులు పాప పుణ్యమును అనుసరించి ప్రళయమున మరియు అనంత కాలం వరకును ఈశ్వరుడు న్యాయ ప్రకారముగా మానవులకు సుఖ దుఃఖము ఒసగును. అది అర్థమవుతుందా? ఏం చెప్తున్నారంటే మరి స్వాతంత్రమే మనకి దుఃఖానికి నరకానికి కారణమైపోతుంది కదా. కొంతమంది ఏమంటున్నారంటే దుఃఖ విశేషములతో కూడినటువంటి ప్రదేశాలు ఏమైతున్నావో వాటిని నరకమని, స్వర్గ విశేషములతో ఉండినటువంటి దానికి ఏదే అంటే స్వాంఛ సుఖం అన్ని అనుభవించే స్థానాలు ఏవైతున్నావో వాటికి స్వర్గమని తలంచుచున్నారు. ఇట్టి ఉభయ ప్రదేశములలో మానవులు పాపపుణ్యం అనుసరించి ప్రళయమున మరియు అనంత కాలం వరకును ఈశ్వరుడు న్యాయ ప్రకారంగా మానవులకు సుఖ దుఃఖములు ఒసంగును. మానవునకు పాపవాసన అంటే సంస్కారం అన్నమాట. ఎందుకు కలిగినవి కొందరు ప్రశ్నించరు. దానికి సమాధానం ఇది. పరమాత్ముడు మానవులకు స్వాతంత్ర్యము ఒసంగెను. ఆ స్వాతంత్ర్యముచే ఏ ఏ పరిణామములు కలుగునో వానిని కూడా స్వీకరించవలెను. పరమేశ్వరుడు మనకి స్వాతంత్ర్యం ప్రసాదించాడండి. ఆ స్వాతంత్ర్యం దొరికింది కదా అని చెప్పేసి మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఏ ఏ పనులు చేసుకుంటూ వస్తున్నారో మరి ఆ పనులకు తలక కర్త మీరే అయ్యి ఉన్నారు కదా. మరి కర్త మీరే అయినప్పుడు ఆ పనులకు ఫలితం కూడా మీరే కదా స్వీకరించాలి. ఆ వచ్చినటువంటి అన్నీ కూడా అదే చెప్తున్నారు. సుఖమునకు వలసిన సర్వ సౌఖ్యములను స్వాతంత్ర్యం లేకున్నచో ఆ స్థితి దుఃఖముతో కూడిన స్వతంత్రమై అతడు అతి దుఃఖమును సహించవలసి ఉండును. సుఖానికి కావలసినటువంటి సర్వ సౌఖ్యములు మీకు ఉన్నవండి. మీరు ఏమేమి అనుభవించాలనుకుంటున్నారో సర్వ సుఖాలన్నీ కూడా మీకు ఉన్నవండి. ఒక పెద్ద బిల్డింగ్ పెట్టేశామండి. ఆ బిల్డింగ్లో మీకు కావాల్సిన అన్నీ పెట్టేశామండి. బయట తాళం వేసామండి. మీరు ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు, ఆ లోపల ఉండాలి. మీకు అన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా మీకు స్వతంత్రం లేకపోతే మరి దాన్ని ఏమంటారండి? అది చెప్తున్నారు. సుఖమునకు వలసిన సర్వ సౌఖ్యములు ఉన్నను స్వాతంత్ర్యము లేకున్నచో ఆ స్థితి దుఃఖముతో కూడినదై స్వతంత్రమై అతడు అతి దుఃఖమును సహించవలసి ఉండును. అటులా పాప వాసనలు కలుగును. ఇది అతని స్వాతంత్ర్యం యొక్క పరిణామమే. స్వాతంత్ర్యం ఉన్నది కదా అని చెప్పేసేసి మీరు నీచ కార్యములు, దుష్కార్యాలు, భయంకరమైనటువంటి మూర్ఖత్వంతో, మొండితనంతో, పట్టుదలతో మీకు స్వాతంత్రం ఉంది కదా, మీరు ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోవచ్చు. అలాగని మీరు చేసుకుంటూ పోయి ఉండినట్లయితే దానికి ఏం జరుగుతుందంట? దుఃఖము మీరు అనుభవించి తీరవలసినదే మీ స్వాతంత్ర్యానికి. అది ఇవన్నీ కూడా పాపవాసనగా వెళ్ళిపోతాయి. ఈ స్వాతంత్ర్యమే మీకు దుఃఖానికి కారణమవుతుంది. ఇందులకి ఈశ్వరునిపై దోషము ఆరోపింపజాలము. మీరు చేసిన దానికి పనిష్మెంట్ మీరు అనుభవిస్తే ఈశ్వరుని ఎందుకు నిందించాలి? అతని మీద ఏ విధంగా కూడా దోషం ఆయన మీద వెయ్యకూడదు. కొందరు దుఃఖ విశేషములతో కూడిన ప్రదేశమును నరకమనియు మరియు సుఖ విశేషముల గల స్థానమును స్వర్గమనియు తలంతురు. ఇట్టి ఉభయ ప్రదేశములలో మానవులు పాపపుణ్యమును అనుసరించి ప్రళయమున మరియు అనంత కాలం వరకును ఈశ్వరుడు న్యాయ ప్రకారముగా మానవులకు సుఖ దుఃఖములు వసగును. ఇట్లు చెప్పుటిచే ఈశ్వరుడు అన్యాయి అగును. అది కొంతమంది కొన్ని మతస్థులు చెప్తుంటారు కదా, వాడు చేసిన పాపాలనికి ప్రళయం వరకు కూడా వాడు నరకలోకంలో ఉండిపోతాడని, లేదా వాడు చేసిన పుణ్య కార్యక్రమాలకి స్వర్గంలో ఆయన దగ్గర ఉంటారని చెప్తుంటుంటారు కదా. ఇలాంటివన్నీ కూడా
ఈశ్వరుడు అనడానికి వీలు లేదు, ఇలాంటి వ్యవస్థ ఆయన దగ్గర ఉండదు, ఇలాంటి వ్యవస్థగా ఉండినట్లయితే ఆయన అన్యాయం చేసిన వాడిగా అయిపోతాడు అని మహర్షులు వారు చెప్తున్నారు. మరి ఏముంటుందంట, ఈశ్వరుని న్యాయమునకు ఇట్టి ఆటంకములు లేవు. ప్రతి ఒక్క క్షణమున ఈశ్వరుని న్యాయ వ్యవస్థ జరుగుతూనే ఉండును. అది ప్రతి క్షణము ఎప్పటికప్పుడు ఈశ్వరుని యొక్క న్యాయం జరుగుతూనే ఉండును. ఆయన ఒకటే జన్మ ఉందండి, ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మ లేదండి, ఈ మానవులు చేసిన జన్మని పాతాళలోకం తీసుకెళ్ళిపోయి ఆ నరకలోకంలో పడేస్తాడు, పుణ్యం కార్యక్రమం చేస్తే స్వర్గాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తాడు అని కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు చెప్పుకుంటూ వస్తున్నాయి కదా. అలాగ చెప్పినట్లయితే ఈశ్వరుడు అన్యాయంగా అయిపోతాడు, న్యాయకారి కాడు అని చెప్పేస్తున్నారు. మరి ఈశ్వరుని న్యాయం ఏమిటంటే ప్రతి క్షణము కూడా ఈశ్వరుని న్యాయ వ్యవస్థ జరుగుతూనే ఉండును అని చెప్తున్నారు. ఇవాటికి ఇది చాలు, రేపు ఇంకోటి చెప్పుకుందాం. నమః శివాయ. నీవు నమ్మిన సిద్ధాంతం వేద ప్రమాణములతో ఉందా? నీవు నమ్మిన సిద్ధాంతం వేద ప్రమాణములకు సత్యానికి విరుద్ధంగా ఉంటే దానిని వదలడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఎవరికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? నీ కర్మకు భయపడు. సత్య ప్రమాణములతో నీ కర్మలను ప్రక్షాళనం చేసుకో, లేకపోతే జీవితమే వ్యర్థం.